గురుగారు, వృశ్చిక రాశి యొక్క సెప్టెంబర్ మాసం పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయి? మొదటి పక్షం ఫలితాలు. తప్పకుండా. అంటే అందరూ చాలామందికి ఆశ్చర్యం ఈ పక్ష ఫలితాలు ఏంటి అనేది. నిజంగానే అంటే వారము ఈ పక్షము ఎట్లా ఉంటుంది అంటే కొంతమంది 15 రోజులు ఊరికి వెళ్తుంటారు, 15 రోజులు కాంట్రాక్ట్ ఉద్యోగం అంటారు, కొంతమందికి 15 రోజులు వ్యాపారం అంటారు, కొంతమందికి 15 రోజులకే ఈ కాంట్రాక్ట్ ఇస్తుందని చెప్తారు. ఇలా ఆ సమయంలో ఎలాగైతే పక్షము అనేది ఉందో ఫలితాలకు కూడా ఈ పక్షం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నము మన PM7 ఛానల్ వాళ్ళు చేయడం కొద్దిగా అభినందించదగిన విషయం. సరే, ప్రస్తాంశంలో వృశ్చిక రాశి వారికి ఈ పక్షంలో ఉన్నటువంటి మాస ఫలితాలు అంటే సెప్టెంబర్ మాసంలో మొదటి పక్షం ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి అని అడిగినట్టయితే దాదాపుగా వీరికి చాలా చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే గటికులు అని చెప్పవచ్చు. ఏ పనైనా సాధించడానికి పుట్టారేమో అనిపిస్తుంది. మొండి ఘటాలు వీళ్ళందరూ కూడా, చాలా మొండి ఘటాలు. రెండవది ఓటమిని అంగీకరించే మనస్తత్వం. ఈ పక్షంలో వీళ్ళు ఓటమిని అంగీకరించేటువంటి వ్యక్తులు కారు. ఏదైనా సరే గెలుపు నాదై ఉండాలి అనేటువంటి తనంతో వెళ్తారు. అంటే అటువంటి తత్వంతో వెళ్తారు. అలాంటి విజయాన్ని సాధిస్తారు వీళ్ళు. ముఖ్యంగా వీరికి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం మాత్రం అద్భుతం. ఇంకా వీరు సంపాదించినట్టుగా ఈ పక్షంలో ఎవరు సంపాదించలేరేమో అన్నంతగా సంపాదన ఉంటుంది వీళ్ళకి. మేబీ 30 కోట్లు రావచ్చు, 3 కోట్లు రావచ్చు, 3 లక్షలు రావచ్చు, 30 లక్షలు రావచ్చు. తప్పకుండా వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ షేర్ మార్కెట్లో, లాటరీల వల్ల, జూదం వల్ల చాలా బ్రహ్మాండంగా సంపాదన. ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఉన్నారో ఈ 15 రోజులు మీరు పండగ చేసుకోవచ్చు. అంటే ఇంకొకటి చెప్పాలి మీకు, మన యూట్యూబ్లో చూస్తుంటాం, లారీ కింద పడ్డోడు కూడా లేచి నడుచుకుంటూ వస్తాడు. అది అంటే స్పీడ్గా 150 కిలోమీటర్ స్పీడ్లో వచ్చిన లారీ గుద్దేస్తుంది వాడిని, క్షణంలో తప్పించుకుంటాడు, పక్కన నడుచుకుంటూ వచ్చేస్తాడు. ఏదో మనకి వాహనం అయితే పోయిద్ది, మనిషి మాత్రం సింపుల్గా బయటకు వచ్చేస్తాడు. అలా మృత్యుంజయుడిగా మారే అవకాశం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంటే ఈత రాకపోయినా సముద్రంలో పడినా ఈదుకుంటూ బయటకు వచ్చేస్తాడు. ఈత రాన్నారు కదా స్వామి, ఆ టైంకి ఈత వచ్చేస్తుంది, వాడు కొట్టేస్తాడు. కించిత్ నీళ్లు వింగకుండా బయట, అంటే అటువంటి శక్తియుక్తులు ఎక్కువ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఏ చిన్న ఆధారాన్ని పట్టుకునే సరే ప్రమాదం నుంచి సులువుగా బయటపడగలిగే అవకాశం. ప్రమాదమే లేదు, ప్రమాదం వచ్చినా చాలా సులువుగా బయటపడగలిగే వారి తెలివి, నేర్పరితనం, ఈ ట్రంప్ టెంపర్తనం వీళ్ళకి కూడా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే నాదే అనుకునే తత్వం, అంటే ఈ అమ్మాయి లాగా, అంటే వీళ్ళ భర్త గారి లాగా, అంటే ఏదైనా నాదే అనుకుంటారు. సో అటువంటి విషయంలో నాదే అనుకో తెలివిగలతనం అదే ఉంటుంది అన్నమాట. అటువంటి తెలివైన వాళ్ళుగా ఉంటారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఈ పక్షంలో చాలా మంచి అదృష్ట యోగాలు వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ కలిసి వస్తుంది. మీరు అనుకున్న ఉద్యోగాన్ని ఇప్పుడు మళ్ళీ మీరు కింద కొంట కామెంట్ చేయకండి, నాకు గవర్నర్ గిరి కావాలంటే వస్తుందా? నువ్వు గవర్నర్ గిరికి అర్హత ఉంటే వస్తుంది. నువ్వు ఐఏఎస్కి అధికారిగా నువ్వు అర్హత ఉంటే ఐఏఎస్ అవుతావు. నీకు చెప్పరాసి పనికి అర్హత ఉంటే చెప్పరాసి అవుతాను. దాని తప్పేముంది? చెప్పరాసి కూడా ప్రభుత్వ ఉద్యోగమే. కానీ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం వస్తే చెప్పాను, నువ్వు చెప్పరాసి అవుతావా, డ్రైవర్ అవుతావా, బంట్రోత్ అవుతావా, ఐఏఎస్ అవుతావా అని నీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నువ్వు ఏది ఎలిజిబిలిటీ ఉన్నావో అది అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఉద్యోగ లాభం ఉంది, పోగొట్టుకునే ఉద్యోగాన్ని తీసుకొచ్చుకునే అవకాశం ఉంది, పోగొట్టుకునేటువంటి వ్యక్తుల్ని తిరిగి పొందుకునే అవకాశం ఉంటుంది. అంటే స్నేహితాన్ని పోగొట్టుకుంటారు, మళ్ళీ స్నేహితులుగా మారే అవకాశం, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకోవడం, కుటుంబ సభ్యులతో అనుకూలత, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రతి ఒక్కరి సమస్య తీర్చగలిగేటువంటి నేర్పరితనం వీళ్ళకి ఉంటుంది. మంచి జ్యుడిషియరీ లక్షణాలు అంటారు, అంటే న్యాయవాద లక్షణాలు బలంగా ఉంటాయి వీళ్ళకి. అటువంటి తత్వంతో సమస్యని ఈజీగా దాన్ని క్లోజ్ చేసేసి అందరికీ సాంత్వన చేకూర్చేటువంటి అవకాశం బలంగా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం. ఈ రాసినటువంటి హీరోలకి ఇబ్బడి ముప్పడిగా డబ్బులు వస్తాయి. అసలు ఇటు అడ్వర్టైజ్మెంట్లో డబ్బులు వస్తాయి, కొత్త సినిమా కాంట్రాక్ట్ వస్తాయి. మొన్నటిదాకా సినిమాలు అయినటువంటి వ్యక్తులకి 3-4 సినిమాలు కాంట్రాక్ట్కి సంతకాలు చేసే అవకాశం ఉంటుంది. అటువంటి యోగం కూడా పొందుకునే అవకాశం. టాప్ హీరోలకి తప్పకుండా హైలైట్ పొజిషన్, మళ్ళీ ఒక ఉన్నత స్థాయి సినిమాలు నటించగలిగే అవకాశాలు, ఇంటర్నేషనల్ అవార్డు అందుకునేటువంటి సినిమాలు నటించే అవకాశం ఉంది. నటీనటులకి, అంటే నటులకి, నటీమణులకి ఇద్దరికి కూడా అటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్ లాభం ఉంది. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెలవ లాభాలు. అలాగే మనకి రైతన్నలకు కూడా పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కానీ, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, అలాగే విదేశాల్లో ఈవెంట్ చేయడానికి కానివ్వండి, స్వదేశంలో ఈవెంట్స్ కోసం కానీ మంచి లాభాలు పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కుటుంబ సభ్యులతో అనుకూలత, మాతాపితల సౌఖ్యాన్ని పొందుకోవడం, తప్పకుండా శుభకరమైన సంతాన యోగాన్ని పొందుకోవడం, వైవాహిక ఆనందం.
ప్రేయసి ప్రియుల పెద్దల ఇంకాతో ఒకటేటువంటి అవకాశాలు, ఉన్నతమైన చదువులు చదువుకునే అవకాశం, ప్రతి విద్యలో కూడా రాణింపు బాగా పొందుకోవడం. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అంటే అనుకున్నటువంటి కార్యదక్షత, కార్య జయాన్ని, ఆనందయుగాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా చాలా సానుకూలంగా ఉంటుంది. టెక్స్టైల్ వ్యాపారంలో కానీ ఇతరత్ర హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగేటువంటి అనుకూలత ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, వ్యవహారం, కుటుంబ స్థితిలో చాలా మంచి శుభయోగాలు పొందుకోగలిగే పక్షంగా చెప్పవచ్చు. ఈ పక్షము ప్రతిపక్షం కూడా మీకు ఆనందమయ శుభజీవనాన్ని, సుఖజీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.